సంసారం బాగుండాలన్నా జీవితం బాగుండాలన్నా భార్యాభర్తలు ఇద్దరూ సమానమే శివకేశవులాగా. అర్ధనారీశ్వరుడు అంటే పార్వతీదేవి ఎవరండి? నారాయణ సహోదరి, నారాయణుని యొక్క స్వరూపం కదా ఆవిడ. అంటే శివ పార్వతిలో ఉన్న శివకేశవులో ఉన్న తేడా ఏం లేదండి. అంటే మీరు భార్యాభర్తల మధ్యలో భేదం పెడతారా? శివకేశవుల మధ్యలో భేదం అంటే భార్యాభర్తల మధ్యలో భేదమేది? ఏకైవ మూర్తికి వివిధే త్రిధాస. కాళిదాసు ఏమంటున్నాడంటే ఒకే మూర్తి 3 రూపాలు ధరించినట్టుగా ఉందండి అన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దాంపత్యంలో కూడా కుటుంబం, సంసారం అనే ఒకే మూర్తి 2 రూపాలు ధరించింది, భార్యగాను భర్తగాను. ఇద్దరు వేరు కాదు, ఒక్కటే. ఈ మాట మనం మనసులో తరచు అనుకుంటూ ఉంటే నాది పై చెయ్య నీది పై చెయ్య అనే గొడవ ఆగిపోతుంది. అక్కడ ఎవరిది పై చెయ్య అనేది సమస్య కాదు, ఏది ధర్మం అనేది సమస్య. ఏది ధర్మం అనేది సమస్య. నేను నాది అనే 2 భావాలు పక్కన పెట్టేస్తే సృష్టిలో ఏ సమస్య అయినా తేలిగ్గా తెలిసిపోతుందండి, తేలిగ్గా పరిష్కారం అయిపోతుంది. ఇంట్లో సమస్యను ఎంచుకోండి. ఇక్కడ ఏదో వచ్చింది, భార్య పుట్టింట్లో ఏదో వివాహమో కార్యమో ఏదో వచ్చింది, వెళ్ళాలి అంటే ఇన్నాళ్ళు కుదరదు అని అన్న ఈయనండం ఎందుకు? అది ముఖ్యమే కదా, శుభకార్యమే కదా, ఇద్దరు వెళ్ళాలి. అవసరమేదో ఆవిడ అక్కడ వదిలేసి ఈయన రావచ్చు. నువ్వు 4 రోజులు ఉండు, నాకేదో ఉద్యోగం కదా అనొచ్చు. లేదు నా కోసం ఇంకో 2 రోజులు ఉండండి అంటే ఉండొచ్చు. అలాగే ఆడపడుచు గారు అబ్బాయి పెళ్ళొచ్చింది, వెంటనే ఈవిడేముంటుంది? నాకు రావడం కుదరదు, మా అమ్మకి బాగాలేదు, నమశివాయ. ఆడపడుచు కొడుకు కదా, ఆయన ఏమనుకుంటాడు? పాపం భర్త మా అక్క కొడుకు, మా మేనల్లుడు, నేను అక్కడ ఉండాలి, మా అక్క నా కోసం చూస్తుంది, ఎవరి తమ్ముడు రాలేదురా అంటుంది అంటే నువ్వు పెడితే వెళ్ళు, నేను రాను. ఎందుకు రావు అన్నావు అనుకోండి, ఇంకో 1 గంట సేపు అక్కడ ఉపన్యాసం. నన్ను ఎప్పుడో ఆవిడ ఇలా చూసింది ఈశాన్యముఖం పెట్టి, నేను రాను. అది ఎప్పుడో క్రీస్తు పూర్వం పెళ్ళి అయిన కొత్తలో. ఆవిడకి ఏమైనా పక్క చూడాలని చూసిందేమో, ఈవిడి మీద ఆవిడకి ఏం లేదు, అది పెట్టేసింది. ఆడపడుచు అనగానే ద్వేషం, అత్తమావులు అనగానే పనికిరాని వాళ్ళు, పెద్దవాళ్ళు. మనకు అనవసరం, అది వాళ్ళు మనకు బర్డెన్. ఈ రోజుల్లో వాడుతున్న మాట బర్డెన్ అండి. అయిపోయి బర్డెనా? దేవతలనే మాట పోయి బర్డెన్. ఈ బర్డెన్స్ అన్నీ ఉంటే బర్డెన్స్ అవి. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? ఆ అత్తమామలు ఈ అత్తమామలు లేకపోతే వీళ్ళు ఉన్నారండి. ఎందుకు వస్తుంది? మన ఇద్దరం ఒకటి కాదు, మనం వేరే. నా ఆలోచన, నా స్వార్థం నాది, నీ స్వార్థం దెబ్బలాడుకుంటే ఏమవుతుంది? పిల్లలు చూస్తున్నారు అక్కడ, తల్లిదండ్రులు తిట్టుకుంటూ నిద్ర లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. అడ్వాన్స్. మనం తెలుగు మీడియం, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా. మనం తెలుగు మీడియం వాళ్ళు కూడా మహా అయితే తిట్టుకుంటాం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొట్టుకుంటారు. రేపొద్దున ఇంకా ఇతర మీడియంస్ వస్తాయి, అప్పుడు కాల్చుకుంటారు ఇంకా తుపాకీ పెట్టి. మనం ఇంకా తెలుగు మీడియంలో చదువుకున్న పూర్వం వాళ్ళని కూడా మహా అయితే తిట్టుకుంటాం, ఆయాసం వచ్చి ఊరుకుంటాం. తిట్లన్నీ అయిపోతే ఏం చేస్తాం? ఊరుకోక. వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. చూస్తున్నారు ఇక్కడ చిన్న విషయానికి దెబ్బలాడేసుకోవడం. ఒక పెళ్ళికి వెళ్ళడానికి, ఒక చిన్న సమస్యకి దెబ్బలాడేసుకోవడం చూస్తుంటే పిల్లలు ఏమనుకుంటారు? అయితే ఇదే పద్ధతి అనమాట. అమ్మా నాన్న ఇలా ఉన్నారంటే ఇదే పద్ధతి. అంచేత కాళిదాసు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విషయంలోనే స్పష్టంగా చెబుతున్నాడు, ఏకైవ మూర్తికి వివిధే త్రిధాస. ఒక్కటే మూర్తి, అది 3 రకాలుగా మారింది. ఎందుకంటే 3 పనులు చేయాలి కాబట్టి. సృష్టి చేయాలి, బ్రహ్మగా మారింది. దాన్ని మొత్తం కాపాడుకోవాలి, నడిపించాలి, స్థితి విష్ణువుగా మారింది. దాని చివరిలో మొత్తం కంపెనీ మూసేయాలి, మడత పెట్టేయాలి. నాశనం కాదండి, శివుడు నాశనం చేయడండి పొరపాటు. శివుడు లయకారుడు కాదు, శివుడు లయకారుడు కానీ నాశనకారుడు కాదు. లయం అంటే లీనం చేయడం, నాశనం చేయడం కాదండి.